ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారి అయినా తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక రేంజ్లో అధికార దర్పం వెలగబెట్టారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కదిరి బాబూరావు వైసీపీలో చేరినప్పటికీ పొలిటికల్ గా ఏమీ సాధించలేకపోయారు. ఆ క్రమంలో ప్రస్తుతం బాబూరావు రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జిల్లాల్లో అన్నీ తానే నడిపించి ఓ వెలుగు వెలిగిన ఈ నేత రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. దాంతో కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు అవుట్ డేటెడ్ నేతల లిస్టులో చేరిపోయారనే టాక్ నడుస్తుంది. బడా ముత్యాల వ్యాపారి అయిన కదిరి బాబూరావు నటసింహం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారి అయినప్పటికీ ప్రకాశం జిల్లా తెలుగుదేశంలో సీనియర్ నేతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2004లో కనిగిరి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ టీడీపీ అధిష్టానం ఆయనకు దర్శి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కదిరి బాబూరావు 2009 ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గ టికెట్ దక్కించుకోగలిగారు. అయితే ఆ ఎన్నికల్లో కదిరి బాబూరావు నామినేషన్ పత్రాల్లో సంతకాలు పెట్టడం మర్చిపోయి ఎన్నికలకు దూరమయ్యారు. అప్పట్లో ఆయన నిర్వాకం రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యంతో తిరిగి కనిగిరి టికెట్ దక్కించుకున్న బాబూరావు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అప్పటి నుంచి 2019 ఎన్నికల వరకు జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతల్లో ఒకరిగా పెత్తనం చేసి జిల్లాలో తిరుగులేని సీనియర్ నేతగా ఎదిగారు. అంతవరకు బానే ఉన్నా 2019 ఎన్నికల నాటికి మారిన రాజకీయ పరిణామాలతో తిరిగి దర్శి నుంచి పోటీ చేసిన బాబూరావు వైసీపీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అటు టీడీపీ కూడా అధికారం కోల్పోవడంతో కదిరి బాబూరావు 2020లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు. అధికార దాహంతో కదిరి బాబూరావు వైసీపీలో చేరడాన్ని టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బాలకృష్ణ ఆశీస్సులతో పార్టీలోకి వచ్చి అటు పార్టీ ఇటు బాలయ్యకి నమ్మక ద్రోహం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ మారితే సొంత నియోజకవర్గమైన కనిగిరిలో హవా చూపించవచ్చని భావించిన కదిరి బాబూరావుకు ఆదిలోనే అప్పటి కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ చెక్ పెట్టేశారు. నియోజకవర్గంలో కదిరి బాబూరావు ఎక్కడకు వెళ్లినా వైసీపీ శ్రేణులో ఆదరణ లభించలేదు. మరోవైపు టీడీపీ వర్గాల నుంచి చీత్కారాలు తప్పలేదు. వైసీపీలో బాబూరావును కనిగిరి పార్టీ శ్రేణులు అసలు నాయకుడిగానే గుర్తించలేదు. కనీసం పార్టీ కార్యకర్తలు పలకరించిన పాపాన కూడా పోలేదు. దాంతో కదిరి బాబూరావు కనిగిరి పాలిటిక్స్ లో డమ్మీగా మిగిలిపోయారు. రెండింటికి చెడ్డ రేవడిలా తయారైన ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలంగా వైసీపీకి కూడా దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు బాలయ్య స్నేహితుడిగా ఉన్న ఇమేజ్లో జిల్లాలో అన్నీ తానే నడిపించి ఓ వెలుగు వెలిగిన బాబూరావుకు వైసీపీలో కనీసం ఒక గల్లీ లీడర్కు ఉన్న గుర్తింపు కూడా లభించలేదట. వైసీపీలో చేరితే ఇక తిరుగు ఉండదనుకున్న కదిరి బాబూరావు అసలు ఆ పార్టీలో ఎందుకు చేరానా అని కనిపించిన అందరి వద్ద వాపోతున్నారట. ప్రస్తుతం వైసీపీకి దూరమైన కదిరి బాబూరావు రాజకీయ భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశంలో జిల్లా ముఖ్య నేతగా గుర్తింపు తెచ్చుకున్న బాబూరావుకి పార్టీ కార్యకర్త మొదలు చంద్రబాబు నాయుడు వరకు అందరి దగ్గర సముచిత గౌరవం లభించేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబూరావుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ లభించేది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన బాబూరావు అధికారం కోల్పోగానే వైసీపీ పంచన చేరడాన్ని పార్టీ కేడర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందట. తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయిన నేతగానే తెలుగు తమ్ముళ్లు బాబూరావుని చూస్తున్నారు. దాంతో వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటు టీడీపీలోకి వెళ్లే పరిస్థితి కనిపించక ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారట. తాజా పరిస్థితుల్లో బాబూరావు తన రాజకీయ భవిష్యత్తు కోసం వెంపర్లాడతారో లేక ఈ రాజకీయాలు మనకెందుకులే అనుకుని తన ముత్యాల వ్యాపారం తాను చూసుకుంటారో చూడాలి. మొత్తానికైతే ఇప్పటికీ కదిరి కడగరి ముత్యాల్లా మిగిలిపోయారు.